ఆ రోజేమో గాంధీల మాట చెప్పి రేవంత్ రెడ్డిని వాడు నమ్మడని గాంధీల మాట చెప్పి సంతకాలు పెట్టి బాండ్ పేపర్ మీద రాసి ఇంటింటికి బాండ్ పేపర్లు వచ్చిండ్రు. ఓ దిక్కు రేవంత్ రెడ్డి సంతకం, ఇంకో దిక్కు బట్టి విక్రమార్క సంతకం, చెరొక్క దిక్కు సంతకం పెట్టి బాండ్ పేపర్లు వంచి ఇవాళ 100 రోజుల్లో ఇస్తామని చెప్పి 700 రోజులైనా కూడా ఆ బాండ్ పేపర్ పత్త లేకుండా వీకింది. ఇక బట్టి విక్రమార్క అయితే తెగ చెప్పిండు, భద్రంగా పెట్టుకొని బాండ్ పేపర్ 3 నెలలు దాచుకొని 3 నెలలు దాచుకుంటే అయిపోయి అన్ని అయిపోతాయి. దీనికి మేము అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తామన్నాడు రాహుల్ గాంధీ. మరి అడవే చట్టబద్ధత? మొదటి కేబినెట్ లోనే చట్టబద్ధత తెస్తామన్నారు, 30 కేబినెట్లు అయింది, చట్టబద్ధత లేదు, అసెంబ్లీలో పెట్టింది లేదు, బాండ్ పేపర్ గురించి మళ్ళీ రివ్యూ చేసింది లేదు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన రాహుల్ గాంధీ పత్తకు లేకుండా వీకిండిగా ఇటాంకలు వస్తే ఏడేవాడని నన్ను పట్టుకుంటాడేమో, అడుగుతాడేమో, 4,000 పింఛన్ ఏమే, 15,000 రైతు బంధు ఎడవా, ఆడపిల్లల స్కూటీలు ఎక్కడవా, అవతాత 4,000 పింఛన్ ఎక్కడవా అని ఎవడన్నా అడుగుతాడేమో అని రాహుల్ గాంధీ తెలంగాణ ముఖం కూడా చూస్తలేడు. మరి నువ్వు ఆనాడు నాది గ్యారంటీ అన్నావు కదా రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డి నమ్మటట్లేడు, వీడు దొంగ నోట్ల కేసున్నాడు, ఈ రేవంత్ రెడ్డి నమ్మడని రాహుల్ గాంధీ వచ్చి నమ్మబలికిండు. నాది జిమ్మెదార్, 4,000 పింఛన్ ఇప్పించే జిమ్మెదార్ నాదన్నావు కదా, 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తా అన్నావు కదా. మరి ఏమైందో రాహుల్ గాంధీ ఇలా తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి కదా. 100 రోజుల్లో ఇస్తామన్న 6 గ్యారంటీలు అమలు చేయక మళ్ళీ డ్రామాలు ఆడుతా ఉంది కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈ బాకీ కార్డును విడుదల చేసినాం. ఈ బాకీ కార్డును ఇంటింటికి ఇయ్యాలి. మీరు రైతులకు ఎట్లా మోసం జరిగింది, మన అక్క చెల్లెలకు ఏం జరిగిందో మీకు తెలియదా? ఇవాళ వాళ్లకు 2,500 రూపాయలు మహాలక్ష్మి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి చెల్లెకు అక్కకు మహాలక్ష్మి ఇస్తామన్నారు. ఏమైంది? 2,500 వచ్చినాయి ఎవరికన్నా? మరి అక్క చెల్లెలకు చెప్పాలి. మనం మాట్లాడితే కోటీశ్వరులు చేస్తా అంటారు రేవంత్ రెడ్డి. ఎవరైనా అయినరా కోటీశ్వరులు? 2 ఏళ్ళు అయిపోయి. ఇప్పుడు నువ్వు 3 నెలలు జాగ్రత్తగా పెట్టుకోమన్నావు, 22 నెలలు నిండింది, 23 నెలలు పడుతున్నాం. ఏడవేయమని మనం అడగాలనా వద్దా? ఈ బాకీ కార్డును ప్రతి ఇంటికి చేయాలి. ఈ బాకీ కార్డే బ్రహ్మాస్త్రం అవుతుంది రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో. ఈ బాకీ కార్డు, మన బాకీ కార్డు ద్వారా ప్రజలకు వివరిస్తే ఇది కాంగ్రెస్ పాలిట ఉరి తాడైతుంది. కాంగ్రెస్ కు ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలకు వివరించే బాధ్యత కార్యకర్తలది.